చాలామంది నాకు ఫోన్లు చేశారు. వాళ్ళు ద్రామ్ బీజం దాన్ని పట్టుకొని దాన్ని సాధన చేస్తూ ఎన్నో రకాల వశీకరణాలు చేస్తున్నారు, అవి చేస్తున్నారండి, ఇక్కడ ఇది జరుగుతుందండి, అసలు ఏంటంటే అదని అందరూ అడుగుతున్నారు. అట్ల గురించి మీకు ఏదన్నా? ధ్రామ్ అనేటువంటిది బీజము దత్తాత్రేయ మూలమంత్ర బీజం. ఇది వశీకరణం ఎవరు చేస్తారు దాంతోటి? అసలు ఆ బీజంలో ఉన్న ఏమిటి? ద అనేటువంటి దక్షిణామూర్తి బీజం, రమ్ అనేటువంటిది అగ్ని బీజం, ఆమ్ అనేటువంటిది అసాధ్య బంధనం. ఆమ్ అసాధ్య బంధనాయ కదా. అంటే ఇందులో ఏముంది? అగ్నితత్వం ముఖ్యంగా చాలా ముఖ్యమైనది. దక్షిణామూర్తి ఏమిటి? గురుతత్వం. ఆమ్ అసాధ్య బంధనములు ఉన్నాయి. అంటే ద్రామ్ బీజం అనేది రామ్ అనేటువంటి రామ బీజానికంటే కూడా ఇంకా ఉన్నత, దానికి గురుతత్వాన్ని ఆపాదించడం మాత్రం. గురువు వశీకరణ చేస్తాడో చేయడం. వశీకరణ ఉన్నాయి. దత్తాత్రేయ స్వామి తత్వ కల్పంలో తంత్రంలో అనేక వశీకరణలు ఉన్నాయి. ఈ ద్రామ బీజం ఎక్కడా లేదు. నేను చదివాను 36 పట్ల నేను చదివాను, నాకు తెలుసు. మనకు అనవసరం, ఎందుకంటే అటు ఆ మార్గంలో వెళ్ళదొచ్చు కదా, మనతో సాత్వికం. అందులో ఏ మంత్రం ఎలా చేయాలి? కేవలం వశీకరణ అంటే కేవలం మంత్రంతో వశీకరణ చేయలేరు. దానికి కొన్ని 3 వస్తువులు ఉండాలి. అవన్నీ కలిపి పంపగలగాలి, వాటన్నింటినీ వాళ్ళు ప్రవేశపెట్టగలగాలి. లేకపోతే ఇలా మంత్రం చేసి వశీకరణ ఎప్పుడు రాదు, అది జరిగేది కాదు. అందువల్ల ద్రామ్ బీజం అనేటువంటిది జ్ఞానాన్ని ప్రసాదించి నీలో ఉండే అజ్ఞానాన్ని సంపూర్ణముగా నశింపజేసి అసాధ్యమైనటువంటి బంధనాల నుండి కొట్టి విముక్తం చేసేటువంటి ద్రామ్ బీజం అందులోనే ఉంది. దక్షిణామూర్తి బీజము, అగ్ని బీజము, అసాధ్య బంధనము చేసే ద్రామ్ అంటే సామాన్య బీజం కాదు. ఇంకా రామ్ బీజములో అగ్నితత్వం ఉంది. రమయతీతి రామ. రామ్ విపరీతంగా పట్టుకుంటే ఏంటంటే మనలో ఉండేటువంటి ఆ యొక్క రాగద్వేషాలని కూడా నశించిన తర్వాత మనకి ఒక విషయం ఎందుకు చెప్పాలి. అత్యంత ప్రీతిపాత్రమైన 3 నామాలు భగవంతుడికి, హరి రామ కృష్ణ. అందుకే కలిసంతరణోపనిషత్తులో బ్రహ్మగారు హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ కృష్ణ అని చెప్పి 32 లక్షల మహామంత్రాలు ఇచ్చాడు. ఇది కలిసంతరణ మహామంత్రం అంట. ఇది వేదోక్తమైనటువంటి బ్రహ్మ సమితిలో. ఇది మన మీద ఇస్కాన్ వాడు పడమని అనుకున్నా తప్ప మరేం కాదు, ఇది యాక్చువల్ మహామంత్రం. ఇది ఇస్కాన్ వాళ్ళు కూడా కృష్ణని ముందు పెట్టి రామన్ తర్వాత ఎలా ఒకటే. కానీ అసలు జరిగేది ఏమిటంటే, జరిగేది కూడా అదే. కృష్ణ అంటే ఏంటి? కం కృష్ణ ఆకర్షయ. ఉపనిషత్తు చెప్తుంది అన్నమాట. కృష్ణ అనే పేరు 5000 క్రితం వచ్చిన కృష్ణుడి పేరు కాదు, భగవంతుడి పేరు కృష్ణ. ఆకర్షించేటువంటి శక్తి ఉన్నదాన్ని కృష్ణ అంటారు. ఎవరిని? గోపీ జన. గో అంటే ఏంటి? గోవులు గోపీ జన కాదు, ప్రాణులు, సకల జీవులు, సాధకులు, వీళ్ళందరినీ కూడా ఆకర్షిస్తాడు. అంటే ఎవరైతే హరే రామ రామ ఈ కలిసంతం చేస్తారో, ఎవరైతే భగవంతుని ఆస్తారో కృష్ణస్వరూపముగా ఆకర్షిస్తాడు. తన వెంపు 4 మెట్లు ఉన్నాయి. సామీప్యము, సాలోక్యము, సారూప్యము, సాహిత్యము, 4 రకాలు. ముందు నీ సమీపాన్ని లాక్కుంటాడు ఆకర్షణ ద్వారా. అందుకే కృష్ణుడు అసలు ఈ సమస్త సృష్టిలోనూ కూడా అందం అంటే శ్రీకృష్ణుడు ఇంకెవరు లేరు. అంత ఆకర్షణ శక్తి ఇంకెవరు లేరు, ఇప్పటివరకు సృష్టిలో లేరు. ఎందుకంటే కృష్ణుడు ఎవరు? లలితా త్రిపుర సుందరు యొక్క పురుష రూపమే శ్రీకృష్ణుడు. రాజశ్యామల యొక్క పురుష రూపమే శ్రీరామచంద్రమూర్తి. ఈ విషయం స్పష్టంగా ఉన్నదే, కొత్తగా ఏం చెప్పట్ల. ఇదే విషయాన్ని గురుగారు కదుగు శివానందమూర్తి గారు రాసింది కూడా అదే. ఆయన పుస్తకాలు రాసినది. దానికి తగ్గ ఆధారాలు కూడా మన పుస్తకాల్లో ఉన్నాయి. అయితే సృష్టిలో ఉన్నటువంటి సమస్త సౌందర్యాన్ని కూడా పోత పోసి పురుష రూపంలో పెడితే శ్రీకృష్ణుడు అవుతాడు, స్త్రీలో పెడితే లలితా త్రిపుర సుందరి మహారాజ్ఞి. అందువల్ల ఆకర్షణ. ఆయన ఆకర్షిస్తాడు, జీవులను ఆకర్షిస్తాడు. ఆకర్షిత తర్వాత అంటే నీకు సామీప్యాన్ని ప్రసాదించాడు. తర్వాత రమయతీతి రామ. ఎక్కడ? సమస్తమైనటువంటి సాధకుల హృదయాంతరాల్లో రమించేటువంటి వాడు రామ. తద్వారా ఏమవుతుంది? నీకు ఆయన యొక్క సామ్రాజ్యాల్లో తీసుకెళ్తాడు, ఆయన రూపాన్ని కూడా ప్రసాదిస్తాడు. అంటే మనస్సులో నిన్ను ఒకసారి ఆకర్షించిన తర్వాత నిరంతరం నీ మనస్సులో ఆయన నిలబడిపోయి నీలో అపారమైన మార్పు, దేహభ్రాంతాన్ని వదిలిచేసి తన రూపాన్ని, తన లోకాన్ని అందిస్తాడు. తర్వాత హరి
సాయుధ్యాన్ని అంటే మోక్షాన్ని ఇచ్చేది హరికి మాత్రమే, ఎవరికి లేదు. ఆ. దత్తాత్రేయ హరి సాక్షాత్ భక్తి ముక్తి ప్రదాయక అన్నాడు రుద్రామల తంత్రం. ఉమ్. అంటే దత్తుడు ఎవరు? సాక్షాత్ హరి. ఆయన ఏం చేస్తాడు? భక్తి ఉమ్. స్థితికారకుడు. ఉమ్. హరి అంటే ఎవరు? శ్రీహరి, పూర్ణ పరబ్రహ్మతత్వం. ఆయన స్థితికారకుడు. ఆయన పని శ్లోకాలు సంరక్షించడం, భక్తి పెట్టాలి, అడిగితే ముక్తి కూడా ఇవ్వాలి. ఈ రెండు ఆయనకి ఇంకెవరికి లేదు. కాబట్టి హరి రూపంలో ఎప్పుడైతే నువ్వు ఆకర్షించబడి నిరంతరం ఆయన సాధనలో ఉండిపోయి నువ్వే ఆయనగా మారిపోయావో మోక్షాన్ని ప్రసాదించి తిరిగి రానటువంటి స్థాయిని కల్పించేస్తాడు. అంటే తల కలిపేసుకుంటాడు, ఐక్యం చేసుకుంటాడు. అందువల్ల ఈ ఈ మంత్రంలో వశీకరణం ఏమి ఉండవు. రామ్ అనేది రామమ్మ రామతారకం ఉంది, అందులోను దక్షిణామూర్తి యొక్క గురుతత్వం ఉంది అందులో. ఏదో డ్రామా చేస్తే మంత్రాలకు చింతకాయలు రాలుతాయి, సరిగ్గా పడరాదు. కానీ ఇలాంటి విషయాలకి సాత్విక మంత్రం ఇది, క్షుద్రం కాదు. వశీకరణంలో పట్టుకుంటే దాని పద్ధతి వేరు, దానికి అపారమైన శక్తి ఉండాలి. దాన్ని తేడా పాడొస్తే మళ్ళీ తిరిగి రోజు కొడుతూ ఉంటుంది, ఇవన్నీ చాలా ఉన్నాయి. కాబట్టి అన్ని అపోహలు, ఇటువంటివి నమ్మొద్దు. ఈ ద్రాంబీజం చేసుకునేటప్పుడు దానికి ఏదైనా ముందు వెనక ఏమైనా యాడ్ చేయలేదు? నేను ఎవరికి ఆ ద్రాంబీజం నేను మాట్లాడాను. ఎందుకంటే అది చేయగలిగిన అర్హత ఉండాలి. ముందు వెనకనే ఉండదు. అందులో ఏకాక్షరితో మొదలుపెట్టి షోడశాక్షరం వరకు కూడా వారమైనటువంటి బీజాక్షరాలు ఉన్నాయి. ఒక్క బాలమంత్రంలో 10 బీజాక్షరాలు ఉన్నాయి. ఒక్కొక్క బీజాక్షరం ఒక్కొక్క శక్తి మంత్రం. ఏమాత్రం అటు ఇటు తేడా వచ్చినా కూడా శక్తి రివర్స్ అవుతుంది. అందువల్ల ఏంటంటే నేను ఎవరిని కూడా అంత తొందరపడి మంత్రం చేయమని నేను చెప్పను. మంత్రం నేను చెప్పాను 6 నెలలు ఏడాది పరీక్షిస్తాను నేను ఇవ్వను. వీడు చేస్తున్నాడు, వీడి ముందు వాడికి ఇచ్చిన విద్యకు ధర్మం చేస్తున్నా లేదా, వీడి సాధన ఏమిటి, భగవ నమ్మకం ఉందా లేదా, ఇన్ని ఆలోచిస్తేనే కానీ నేను మంత్రం ఇవ్వను. అందువల్ల ద్రాంబీజాక్షరం ముందే ఉంది వెనకే ఉంది అంటే అవి నేను మాట్లాడను. ఎందుకంటే అది పబ్లిక్లో చెప్పేది కాదు. మంత్రం అనేది రహస్యతమము, మంత్రం గుప్తంగా ఉంచమన్నాడు. ద్రామణ ఏమంటే బయటనే పలకూడదు యాక్చువల్గా, కానీ చర్చ వచ్చింది కాబట్టి చెప్పాల్సి వస్తుంది. ఆ మాట బయట పలకం, మంత్రప్పుడు గుప్తంగా నడవాల్సిందే, పైకి చెప్పేది కాదు.